ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 16. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండం 39-40 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనను గాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పలకరిస్తున్నాడు. మీరంటే ఆయనకి ఎనలేని ప్రేమ. మీ యందు ఆయన కలిగిన ప్రేమ, దానికి మితి లేదు. అవధులు లేని ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని చేయి వదిలిపెట్టినా, ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రాణప్రియుడు ఎన్నడూ నీ చేయి వదిలిపెట్టాడు. ఇప్పుడు కూడా ఆయన నీతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యందే నిరీక్షణ కలిగి విశ్వాసముతో నీవు ముందుకే సాగి వెళ్ళు. అద్భుతమైన మాధుర్య ఫలాలు నీవు నీ జీవితంలో అనుభవిస్తావు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయము 9వ వచనం. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక వాడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి చరిత్ర మనం చూడవచ్చు. నోవహు కాలములో ఆ భయంకరమైన ఆ ప్రళయములో నుండి నోవహుని అలాగే తన కుటుంబాన్ని ఆయన ఏ విధంగా రక్షించాడో ఇదంతా కూడా మనకు బాగా తెలుసు. అయితే 371 రోజులు నోవహు మరియు తన కుటుంబం ఆ ఓడలో ఉన్నప్పుడు భూమి అంతటి మీద నీళ్లు ఉన్నాయో లేక ఎండిపోయినాయో తెలుసుకుందామని నోవహు తన దగ్గరున్నటువంటి ఒక నల్ల పావురాన్ని వెలుపలకి పోవిడిచాడు. ఆ పావురం వెళ్ళి ఆ ప్రదేశం అంతా తిరిగింది. భూమి అంతటి మీద ఆ నీళ్లు ఉండడం ఆ పావురం చూచింది. ఎక్కడ కూడా తన అరకాలు మోపడానికి ఆ పావురానికి స్థలం దొరకలేదు. వెంటనే చేసేదేమి లేక ఆ పావురం తిరిగి నోవహు దగ్గరికి వచ్చింది. నోవహు దాని కొరకు కనిపెడుతున్నాడు. చెయ్యి చాపాడు, ఆ పావురాన్ని లోపలికి తీసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివిన ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఆ పావురానికి తన అరకాలు మోపడానికి కూడా స్థలం దొరకలేదట. ఎందుకని? ఆ నాశనకరమైన జలం, ఆ వరదలు భూమి అందంతట ఉన్నాయట. కాబట్టి ఆ పావురానికి స్థలం దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆ పావురం నోవహు దగ్గరికి మరలా తిరిగి రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డ, నిజమైన విశ్వాసికి ఈ లోకంలో ఎక్కడా స్థలం దొరకదు. అతడు లోకంలో కలిసిపోలేడు, లోకంతో సహవాసం చేయలేడు. ఎందుకనంటే దేవుని నమ్మి ప్రత్యేకపరచబడిన ఒక విశ్వాసికి లోకములో స్థలము దొరకదు. తన అరకాలు మోపడానికైనను అతనికి స్థలము దొరకని పరిస్థితులు. అవును దేవుని బిడ్డలారా, మీరు ప్రొద్దున లేస్తే సాయంకాలం వరకు మీ పడకలకు వెళ్ళేంత వరకు లోకంలో అనేక పనులు చేస్తూ ఉంటారు. అయితే మీరు లోకంలోకి వెళ్ళి పని పాటలు చేసుకోవడం వేరు, లోకము అనబడిన ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, అది నిన్ను దేవునికి దూరం చేసేది, అది కూడా వేరు.
ఆ లోకం వేరు. తినడం, త్రాగడం, సుఖించడం, ఇదే ఎంజాయ్ అని చెప్పి అదే మోసలో సాగి వెళ్ళడం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం, ఇదంతా లోకం నీకు ఇస్తున్నటువంటి తాత్కాలికమైన ఆనందం. నువ్వు నిజంగా దేవుని బిడ్డవే అయితే అలాంటి లోకంలో నీ అరకాలు మోపడానికి కూడా స్థలం దొరకదు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? ఈ లోకంలో ఒక అన్యుడు, దేవుని ఎరగనటువంటి వాడు అనుభవిస్తున్న ఆనందాలు, ఇదే నా స్వర్గం, ఇదే నా పరలోకం అంటూ అతడు ఆనందిస్తాడు. అయితే మరి నీవు అతనితో పాటు అలా ఆనందించడానికి నీ పరిశుద్ధ గ్రంథం, నీ దేవుడు ఒప్పుకోడు కదా. అయితే నువ్వేం చేయాలి? అరకాలు మోపడానికి స్థలం లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు తిరిగి రావాలి. ఆయన చేయి చాపుతాడు, నిన్ను పట్టుకుంటాడు, ఆయన ఒడిలో నీకు సేద తీరుస్తాడు. దీని గురించే దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని మాట్లాడతాడు. ఇలా ఉండబట్టే పావురం ఆనందించలేకపోయింది, అక్కడ ఉండలేకపోయింది. దుష్టులు, దుష్టత్వం, అపహాస్యం, అపహాసకులు, పాపం, ఇదంతా ఉన్నందున అరకాలు మోపడానికి దానికి స్థలం దొరకలేదు. ఆ పావురం ఎవరో కాదు, ఈ మాటలు ఆలకిస్తున్న నీవే ఆ పావురానివి. ప్రియ దేవుని బిడ్డ, నీకు స్థలం దొరకనప్పుడు నీవు ప్రత్యేకింపబడిన దానవై, ప్రత్యేకింపబడిన వాడవై ప్రభు సన్నిధికి వెళ్ళి చేతులు పైకెత్తి మోకాళ్ళ మీద ఉండి నిన్ను నీవే దేవునికి సమర్పించుకో. ప్రభా, అపవిత్రమైన లోకంలో పవిత్రంగా జీవించే భాగ్యాన్ని నాకు ఇయ్యవా అని అడుగు. దేవుడు తప్పకుండా అట్టి భాగ్యానికి ఇస్తాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ లోకంలో నిజముగా మాకు స్థలం ఉండదు. పాపం, అపవిత్రత, దుష్టత్వం, అపహాస్యం, లైంగిక విచ్చలవిడితనం, తండ్రి, మేము ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు మా పాదం మోపునంత స్థలం కూడా మాకు దొరకని పరిస్థితులలో మా ప్రత్యేకతను కాపాడుకోవడానికి వెనుదిరిగి వచ్చి ప్రభువులో మేము ఒదిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా తండ్రి, ఒక ప్రత్యేకింపబడిన జీవితం మా ప్రియులు మీ యందు జీవించుదురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.